brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కులగణన సర్వే ద్వారా తెలంగాణలో బీసీల జనాభా లెక్క తేలిందని 2014 సమగ్ర కుటుంబ సర్వేకి చట్టబద్ధత శాస్త్రీయత లేదని బీసీలకి 42% రిజర్వేషన్ కి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలకి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నారని ఒక లెక్క వచ్చింది. ఈ లెక్క ప్రకారంగా దానికి సంబంధించిన లెక్క తప్పు ముచ్చట మంచి అయితే రమ్మంటాను ఏదైనా గ్రామం రండి గల. బీసీలను మోసం చేయడానికి, బీసీలను దగా చేయడానికి, బీసీలను అవమానపరచడానికి పెట్టినటువంటి సమావేశం తప్ప దానికి మించి ఏం లేదు. 10 సంవత్సరాల కింద చేసినటువంటి సమగ్ర సర్వే బహిరంగ చేసిందా? సర్వే చేసిన ఎవరు? 2014 యొక్క రిపోర్టు వెబ్సైట్లో ఉందని చెప్తే వెబ్సైట్నే మ్యాన్ చేసేసారు. తెలంగాణ ప్రజల గమనించండి, వెబ్సైట్లో ఉన్నటువంటిది అసెంబ్లీలో మాట్లాడిన అర్ధ గంటలోనే సర్వే రిపోర్టు అఫీషియల్ వెబ్సైట్లో ఉందని చెప్తే వెంటనే చూసి వెబ్సైట్లో నాట్ ఫౌండ్ అని చెప్పి పెట్టించింది. జనాభా లెక్కలు 2011 తర్వాత ఇప్పటివరకు జరగలే. మీరు జరిగినటువంటి ఎస్కేఎస్ అనే మాటకు చట్టబద్ధత లేదు. 2011లో 3,50,00,000 మంది ఉంటే ఇలా 3,70,00,000 మంది అయినరు. 20 లక్షలు పెరిగిన 10 సంవత్సరాల దానికి కూడా సాంకేతికమైనటువంటి రీజన్స్ ఉన్నాయి. 2011లో సెన్సెస్లో ఉన్న జనాభా కన్నా 2014లో సకల జన సర్వే చేసినటువంటి సర్వే రిపోర్ట్ కన్నా తక్కువ చూపించడం అనేది ఏ ఉద్దేశం? కుల సర్వే జరిగింది, ఇంత వచ్చిందని చెప్పినాం. బరాబర్ 42% ఇస్తాం. కాంగ్రెస్ కేంద్రం నుండి ఇప్పటికీ దానికి ఓవర్ క్యాబ్ తెస్తుంటే రండి, వీఆర్ కమిటెడ్ ఫర్ దట్. బరాబర్ కొట్లాడతాం, మా పార్టీలో కొట్లాడతాం, వాళ్ళని కూడా అడుగుతాం. ఇది పర్సెంటేజ్ పాపులేషన్ ఎవరు ఆర్ నాట్ ఆస్కింగ్ వేరే ఇతర వాళ్ళ రైట్ అడుగుతలేము. తమిళనాడులో మేము అధ్యయనం చేసి వచ్చాం. 50% మించి ఇవ్వాలన్నప్పుడు చట్ట సవరణ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మేము అన్నీ ఇస్తాం, మీకెందుకు 42% రిజర్వేషన్ ఇచ్చే స్థానిక ఎలక్షన్కి పోతామని అన్నారు. ఆ మాటకు కట్టుబడి ఉండాలి. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఏ కారణం చేత అడ్డు వచ్చినా దానికి మీరే కారణం.